చెప్పండి సార్. చాలా సంతోషమైన విషయం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఎవరు రెడ్ల సమాఖ్య పెట్టినా సాగించలేకపోయారు. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం పట్టుదల మనిషి, నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్న వారిని. దానికి తోడుగా ఇలా మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, వారి తాత డిప్యూటీ సీఎంగా, వాళ్ళ నాన్న ఒక చీఫ్ జస్టిస్గా ఎన్నో సేవలు అందించారు. మా నాన్నగారు కూడా స్వతంత్ర సమరయోధులలో పోరాటం చేసి చేయబోయింది, ఫైట్ చేశారు మా ఫాదర్ మీద. అటువంటి ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు మనమంతా కష్టపడే మనసత్తు ఉన్నటువంటి రెడ్లు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. మనకు ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో ఒక రెడ్డి ఉంటే ఆ ఊరునంతా ఆదుకున్న రోజులు చూసాం మేము. ఒక పుట్లు 2 పుట్లు వండితే సగం పుట్లు వరకు కూడా లేని వారికి ఇంత పెట్టేవాళ్ళం. మంగళూరులో కానీ, సాకలలో కానీ, వివిధ కులస్తులకు అందరూ కూడా ఆ రోజు రెడ్లు ఆదుకున్నారు. పెళ్లిళ్ళు చేశాం, పుస్తమెట్టలు పెట్టించాం, బట్టలు ఇచ్చాం. అటువంటి గుణం ఉన్నటువంటి రెడ్లు ఇప్పటికి కొనసాగుతూ ఉంది, సాగాలే. అన్ని కులాల వాళ్ళు కూడా ఆదుకునేది రెడ్లే ఆ గ్రామంలో. అందుకనే చాలా సంతోషమైన విషయం. ఈ సమాఖ్య పోవడానికి నేను కానీ, విశ్వేశ్వరరెడ్డి కానీ, ఇంకా కొంతమంది రెడ్డి కూడగట్టి పెద్ద ఎత్తున సమీక్ష పెట్టుకొని మన పోరాటం అంతా మన సమాజం కోసం, ఎవరి గురించో మెప్పు కోసం కాదు. మన సమాజంలో మేము కూడా ఒక తాటి మీదకి వస్తున్నామని చెప్పుకున్నదానికి ఈ వేదిక పనికి వస్తుంది. మనకు ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. అందరూ నడుం బిగించాలి. ముఖ్యంగా యువకులు, 18 సంవత్సరాల యువకులు చాలామంది ఈరోజు మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ఏదో చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడనే స్థిరపడిపోతున్నారు. కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే సంపద పుట్టించాలి. ఈ మన రాష్ట్రంలోనే సంపద పుట్టించి మనమే ఖర్చు పెట్టుకోవాలి. అంతే తప్ప అమెరికాలో ఉండి ఎక్కడో వాళ్ళకి సంపద పెట్టించడం కాదు. నేను పోకనా, విశ్వేశ్వరరెడ్డి పోకనా, మా పిల్లలు పోలేకనా, మేము పంపించలే. చదువుకున్న ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకుంటున్నాం. మీరు కూడా మీ దాంట్లో ఉన్నది ఒక చిన్న ఛాయ్ కొట్టేందుకు కాకూడదు. మనం బతకడానికి ఏం చేస్తే తప్పేమిటి? ఇలా కొత్త ల్యాండ్రీస్ వచ్చాయి, మిషన్ ల్యాండ్రీస్ వచ్చాయి, చాలా లాభాలు ఉన్నాయి దాంట్లో. ఎవరు ఇది మనకెందుకు లే కాదు. ఇప్పుడు మంగళ పని ఇలా ఒక బార్బర్ షాప్ పోతే ఆ కలర్ వేడి తీసితే ఇంచుమించుగా 500 రూపాయలు 600 రూపాయలు సంపాదిస్తారు ఒక్క మనిషికి. తప్పేం లేదు. మనం గైడ్ చేయాలి, మన పిల్లల ముందు తీసుకుపోవాలి, ముఖ్యంగా చదివించాలి. 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలని 15 సంవత్సరాలు వచ్చేంత వరకు మన గైడెన్స్ మనం చదివించి వాళ్ళకి విద్యాబోధన చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి మనం చేసినప్పుడు ఈ సమాఖ్య పనిచేస్తుందని చెప్పి మేము సమాఖ్యకు తప్పకుండా మేమందరం కూడా చేదోడు బాదోడుగా ఉంటాం. మీ సమస్యల పరిష్కారం కోసం ఎల్లవెల్ల ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతాం, ఆ విధంగా నడుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వర్గాల వారికి, ఇవాళ చెప్తున్నా, అన్ని వర్గాల వారికి, అన్ని సమాజానికి అందరు కూడా మేలు చేస్తున్నాడు. మన రెడ్ల సమాఖ్య కూడా మీకు తెలుసు, ఒక బిల్డింగ్ కడుతున్నా, అది అట్లే నిలబడిపోయింది. ఎందుకో దాని ముందుకు రండి, దాన్ని అందరం కలిసి చేస్తే మనకు కూడా ఒక బిల్డింగ్ ఉంటుంది. ఎప్పుడైనా వసతికి వచ్చినప్పుడు ఉండాలంటే హోటల్లో ఉంటున్నాం, ఎక్కడో ఊరి నుంచి వచ్చినప్పుడు ఆ సమాఖ్య వల్ల ఆ బిల్డింగ్ కడితే మరి అట్లే ఉంది కనుక దాన్ని పరిశీలన చేయండి. చేస్తే దాన్ని సహాయకాలు చేసుకుని మనం ముందుకు సాగుదామని మీ అందరికీ మనస్ఫూర్తి తెలుసు. ముందుకు సాగాలి. ఇది ఇక్కడికే పులి స్టాప్ పెట్టదు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సాగించండి. మేము ఉన్నాం. మేము